నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దహియా, క్రైమ్ పాట్రోల్ విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఈ ఎపిసోడ్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. నార్మల్ గా అమ్మాయిలు చాలా విషయాలు తట్టుకుంటారు. తనకి ఏర్పడే హింసని అసలు బయటికి చెప్పుకోరు. వేరేలా చెప్పాలంటే వాళ్ళని మౌనంగా ఉంచుతున్నారు. సరే, ఈ కవిత కథేంటి? తన్నెవరూ ఎంత దూరం తీసుకొచ్చారు? తను మౌనంగా ఉండడం వల్ల ఇలా జరిగిందా, లేక మాట్లాడినందుకు శిక్షించబడిందా? కవిత చిన్నప్పటి నుంచే తన కళ కోసం, తన కోసం పోరాడుతూ ఉండింది. కానీ తన పోరాటంలో ఆ రాత్రి భయంకరంగా భయపించేలా ఉండింది. సూర్యుడు కూడా చూసి భయపడ్డాడు. వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. సార్, ఇక్కడ చూడండి, డ్రాగింగ్ మార్క్స్. అడవి నుంచి రోడ్డు వరకు వచ్చింది. ఖచ్చితంగా తను అడవిలో నుంచి రోడ్డు వరకు నడుచుకుంటూ వచ్చుండాలి. డ్రాగింగ్ మార్క్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఇంకెక్కడ కనిపించలేదు. అయితే ఘటన ఇక్కడే జరుగుండాలి. ఇక్కడున్న బాటిల్స్ బట్టి చూస్తే ఎవరో తాగుబోతులే ఇలా చేసుంటారు సార్. కానీ ఎవరైనా ర్యాండమ్ అఫెండర్స్ ఆ అమ్మాయి కాళ్ళు చేతులు ఎందుకు కట్టుంచాలి? అయినా కూడా దొరికే వాళ్ళను రౌండప్ చేయి. అలాగే ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టు. సార్, సార్, అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బతుకుతుందా లేదా అని కూడా తెలియదు. చూడ్డానికి బ్రుటాలిటీగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా గ్యాంగ్ రేప్. అమ్మాయిని అడ్మిట్ చేసేటప్పుడు బట్టల్లో చెమ్మ మట్టి అందులో రేపిస్ DNA వైపౌట్ అయిపోయింది. చాలా టార్చర్ అనుభవించుండాలి. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద దారుణం జరిగినప్పటికీ కూడా అమ్మాయి ఇంకా ప్రాణాలతో ఉంది. అలా అయితే తను ధైర్యవంతురాలు. అందువల్ల అడవిలో దెబ్బ తగిలిన 200 మీటర్లు బయటకొచ్చి రోడ్డుకొచ్చేసింది. ఒక విషయమే అర్థం కావట్లేదు. క్రిమినల్స్ ఇంతగా టార్చర్ చేశారు. ఎలా ప్రాణాలతో వదిలారు? ఇద్దరిని 12 గంటలు కస్టడీలో ఉంచు. ఇంకా తను 24 అవర్స్. సిస్టర్, ఈవిడి చేతిని స్ట్రైట్గా పెట్టండి. రాకేష్, ఫోటో తీ. ఈ టాటూ ఉంది కదా, ఇది వేరే ఏదో లాంగ్వేజ్లో ఏదో రాయబడింది. మేబీ ఏదైనా పేరు అయి ఉండొచ్చు. ఎక్కడైనా మిస్సింగ్ కంప్లైంట్స్లో టాటూ గురించి ఉందా చూడు. క్రిమినల్స్ని పట్టుకోవాలంటే ముందు తన గురించి కూడా బాగా తెలుసుకోవాలి. నాన్న కలకన్నారు నువ్వు స్కూల్ కబడ్డీ టీంలో సెలెక్ట్ అవ్వాలని. అయినా పరిస్థితి వేరేలా ఉంది. స్కూల్లో ఫీజు కట్టలేదంటే మా పేరు తీసేస్తారు. అన్నా, చదువుకుంటే మనం ఏదో ఒక పనికి వెళ్దాం. నాన్న కలని నెరవేర్చాలి. అమ్మకి మనం సహాయపడాలి. పైనున్న వాళ్ళకి కాస్త కూడా బుద్ధే లేదే. ఈ వయసులో నిన్ను విధవం చేశాడేంటి? పిల్లల బాధ్యత చూసుకోవాలి. నువ్వు దేనికి భయపడకుండా నువ్వు ఒప్పుకుంటే అంతా చూసుకో. చైతీరా, ఈ పరిస్థితి కారణం నువ్వే. కానీ నీ ఆశ ఎప్పటికీ నెరవేరదు. వినడానికే మార్గం లేదుగా. అయినా పొగరు తగ్గలేదు. కాగు, ఇప్పుడే నీ అంతు తెలుస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళు. ఇంకోసారి మా అమ్మ మీద చెయ్యేసావంటే అప్పుడు జరిగేదే వేరు. మీ అందరి అంతు చూస్తానురా. నేనంటే ఏంటో చూపిస్తాను. డాక్టర్, ఏమైంది? త్వరలో ఇంజెక్షన్ రెడీ చేయి. సార్,
ఈ కేసుకి కనెక్టెడ్ గా మిస్సింగ్ కేసులు ఏమీ లేవు సార్. ఆ అమ్మాయి ఐడెంటిటీలో కూడా ఎలాంటి లీడు దొరకలేదు సార్. ఆ అమ్మాయి చేతిలో ఒక టాటూ ఉంది కదా, అది కన్నడలో వెంకట్ అని రాసింది. అది ఎవరి పేరైనా అయి ఉండొచ్చు, ఎవరైనా క్లోజ్ పర్సన్. అదేంటంటే కర్ణాటక నుంచి ఇక్కడికి రావచ్చు. మాన్సీ నువ్వు ఓ పని చెయ్యి, ఆ అమ్మాయి ఫోటోగ్రాఫ్స్ ని సౌత్ ఇండియా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి పంపించు. సార్ ఎస్ డాక్టర్. వాట్, కోమాలోకి వెళ్ళిందా? ఏదో ఒకటి చేసి కోమాలో నుంచి బయటికి తీసుకురండి. క్రిమినల్స్ మన దగ్గర నుంచి తప్పించుకునే లోపు తన దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుని తీరాలి. సార్ నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, గ్యారెంటీ ఇవ్వలేను. అమ్మాయి బతుకుతుందని కూడా తెలీదు. ఓకే సార్. రామా, బజార్లో మనం వెళ్ళి కూరగాయలు తెద్దాం. రియా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి ఇలా చేసావు? నీ దగ్గర నేను చెప్పాను కదా కూతుర్నంతా పనికి తీసుకురాకూడదని. ఇప్పుడు వీటన్నిటిని ఎవరు కొనిస్తారు? చూడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా అంతా చేస్తే ఎవరూ నిన్ను పనిలో పెట్టుకోరు. పని పోయిందంటే కుటుంబం నడపలేము, అర్థమైందా? నిన్ను ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు. అమ్మా, నేను ఎలాగో ఒంటరిగా ఉంటాను. నేను ఇప్పుడు అక్కని అయ్యాను. ఈ లోకం ఎంత ఘోరంగా ఉందో నీకు తెలియదమ్మా. నీ వయసులో ఉన్నప్పుడు నేనెంత కష్టం అనుభవించానో నాకు తెలుసు. కవితకని ఒక ప్రపంచం ఉండేది, కానీ కష్టమైన సమయాల్లో తను ఒంటరిగా మరణంతో పోరాడింది. పోలీస్ అనుకున్నారు వెంకట్ కవితకి క్లోజ్ గా ఉంటారని, కానీ కవితకి తెలిసిన వెంకట్ ని పోలీసులు కనిపెట్టలేకపోయారు. కవిత నేరస్తుడు తన బంధువా లేక బయటవాడా? రియా కన్నా, లేచి కాస్త తినమ్మా. లేగమ్మా, లేగు. నాకు భోజనం వద్దు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. రియా, ఇలాంతా ఏడవకమ్మా, మమ్మీ వచ్చేస్తుందని చెప్పానుగా. కాస్త తిను. వద్దు, మీరు రోజు అబద్ధాలు చెబుతారు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. సరే, నేను ఒక పని చేయనా, మొబైల్లో కార్టూన్ ప్లే చేస్తాను, దాన్ని చూస్తూ తింటావా? సార్, నేను నందా. నేనే మీకు ఫోన్ చేశాను. మొబైల్లో కవిత ఫోటో చూశాను. కవిత ఇక్కడ అద్దెకునింది, అక్కడ తన కూతురుతో ఉండేది. ఇలా రా అమ్మా. సార్, అది కవిత వెళ్ళినప్పటి నుంచి ఇది ఇలాగే భయపడుతూ ఉంది సార్. కవిత హస్బెండ్ ఎక్కడ? తాను ఇక్కడుండడు. ఇంతకు ముందే తనని వదిలిపెట్టి వెళ్ళాడని తను చెప్పింది. కవిత హస్బెండ్ పేరేంటి? తను ఎక్కడి నుంచి వచ్చింది? హస్బెండ్ పేరు నాకు తెలీదు, కానీ ఆ కవిత జార్ఖండ్కి చెందిన అమ్మాయి. సరే, కవిత చేతిలో ఒక టాటూ ఉంది, అందులో కన్నడలో వెంకట్ అని రాసింది. కవితకు తెలిసిన ఆ వెంకట్ మీకు తెలిసే అవకాశం ఉందా? లేదు సార్, కవిత గురించి నాకు ఎక్కువగా తెలీదు. అది కూడా 4 నెలలకు ముందే ఇక్కడికి వచ్చింది. తనకు ఒక అన్నయ్య ఉండేవాడు, చివరిగా తనని కలుసుకోవడానికి వెళ్ళింది. బయలుదేరుతున్నావా? నేను మా అన్నని చూడటానికి కొంచెం అవసరంగా వెళ్తున్నాను. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అంతవరకు రియా కొంచెం మీ ఇంట్లో ఉండొచ్చు కదా? ఖచ్చితంగా. ఉండు. బాయ్ తల్లి. బాయ్. కానీ తను రానేలేదు. మేము ఇక్కడున్న పోలీసులు వాళ్ళకి చెప్తే వాళ్ళు పెద్దగా నడవడికలు తీసుకోలేదు. వాళ్ళన్న ఎక్కడున్నాడు? అది నాకు తెలీదు. కవిత నంబర్ ఉందా మీ దగ్గర? ఉంది. కవిత వాళ్ళ ఇంటిని చెక్ చేయి. ఒకవేళ కవిత ఇంట్లో తన హస్బెండ్ లేక దానికి సంబంధించిన క్లూ దొరకొచ్చు. సార్. మేడం, మీకు ఎవరిపైనైనా అనుమానం ఉంటే ధారాళంగా చెప్పొచ్చు. అవును సార్, ఒకరున్నారు మంగల్. నేను అతని గురించి పోలీసుల దగ్గర కూడా చెప్పాను. 2 నెలల నుంచి తనని ఇంకా వెతకనే లేదు పోలీసులు. వెతకలేదంటే అర్థం ఏంటి? ఎవరా మంగల్? వాడేం చేశాడు? సార్, 1వ నంబర్ తాగుబోతాడు, అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. బంగారం, నువ్వు ఒంటరిగా ఆడుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే నా కూతురు చేయబట్టుకుంటావు? మీ ఇద్దరిని ఏం చేస్తానో చూడు. నువ్వు బానే ఉన్నావు కదా? లోకల్ పోలీసుల్ని కాంటాక్ట్ చేయి. మంగల్ హిస్టరీ ఏంటో చూసి వెంటనే తీ. సార్.
గాజియాబాద్ పోలీస్ స్టేషన్లో మంగళ్ ఇంకా పింటూ ఫోటో దొరికింది. కవిత కనిపించలేనప్పుడు వీళ్ళ మీదే కంప్లైంట్ వచ్చింది. మంగళ్, మంగళ్, పోలీసు వాళ్ళు కవిత ఇంటి దాకా వచ్చేశారు. మంగళ్ పింటూని కనిపెట్టడం అంతా ఒకవైపు ఉంచండి. కవిత హస్బెండ్ ఎక్కడో ముందు కనిపెట్టాలి. కవిత చివరిగా వాళ్ళ అన్ననే చూడడానికి వెళ్ళింది. తను ఎక్కడికి వెళ్ళింది? కవిత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కవిత కోసం ఎందుకు ముందుకు రాలేదు? కవిత ఇంట్లో నుంచి 2 ఫోటోగ్రాఫ్స్ దొరికాయి. కవితకి వీళ్ళకి సంబంధం ఏంటో కనిపెట్టాలి. రియా నాన్న, ఇతను తెలుసా? ఇతనెవరు? ఇతనే మా నాన్న. ఓహో అలాగా, ఈయన మీ నాన్న. సరే, ఈయన పేరేంటి? సంపత్. సరిగాని మీ నాన్న ఎందుకు మీతో పాటు ఉండనంటున్నారు? రియా, నేను చెప్పేది నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎవరైనా నిన్నెప్పుడైనా తాకారంటే వాళ్ళు ఎందుకు ఎక్కడ తాకుతున్నారనేది నీకు తెలియాలి. ఎవరైనా నిన్ను ఇక్కడ తాకినా, ఇక్కడ తాకినా, ఇక్కడ తాకినా నీకు అర్థమవ్వాలి అది తప్పైన ఉద్దేశమని. వెంటనే నువ్వు ఎవరినైనా పిలవాలి, లేదు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఏయ్, ఏంటి దానికి ఏం నేర్పిస్తున్నావు? రియా, నువ్వు లోపలికి వెళ్ళు. నేను రియాకి మంచి మాత్రమే నేర్పిస్తున్నాను, కానీ నువ్వు రియాకి ఏం నేర్పిస్తున్నావు? రోజు తాగి ఇంటికి వస్తున్నావు, భార్యని తప్ప మిగతా ఆడవాళ్ళని చూస్తున్నావు. రియాకి ఇది బాధ కలుగుతుందని నీకు తెలీదా? నా దగ్గర ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలుసు కదా, ఇంకెందుకు ఎక్కడన్నా ఇంట్లోంచి పోవే. వా, తొందరగా వెళ్తాను. ఇలాంటి ఒక వాతావరణంలో నా కూతురు పెరగడం నాకు ఇష్టం లేదు. బాగా నోరెక్కువైందే. సరే గాని, ఎప్పుడు నువ్వు మీ నాన్నతో ఉన్నావో అప్పుడు మీరెక్కడున్నారు? అది భగవతి నగర్. భగవతి నగర్ అంటే అక్కడెక్కడా? నీకు అడ్రస్ తెలుసా? అదుండని, ఈయనెవరు? ఈయన నీకు తెలుసా? ఇతను నా ప్రవీణ్ మావయ్య. సరే గాని, ఇక్కడున్నారు కదా, ఈవిడ మీ అత్తగారే కదా? అవును, సుజాత మమ్మీ. మీ అమ్మ మామగారిని చూడడానికి వెళ్ళినట్టు ఆ రోజు నా దగ్గర నందా ఆంటీ చెప్పారమ్మా. అక్కడికి ఎందుకు వెళ్ళారో తెలుసా? అలాగే ప్రవీణ్ మామ అత్త ఎక్కడున్నారమ్మా? అది తెలీదు. మీ ప్రవీణ్ మామ అత్తకి అప్పుడప్పుడు గొడవలు జరుగుతాయా? చాక్లెట్ ఉండు, నేను ఇప్పుడు ఇవ్వను, ముందు మామయ్యకు. ఇదిగో నీ చాక్లెట్. ఇలా చూడు. ఇదిగో. అత్తయ్య, మీకు తెలుసా నేను ఒక డ్రాయింగ్ రాశాను. అలాగా, నాకు చూపించు. వదినా టీ. ఇదిగో, ఇప్పుడే వస్తాను. అరే కవిత, నీకు స్కూల్లో అడ్మిషన్ దొరికిందా? అది అన్నా, అడ్మిషన్స్కి ముందు పేరెంట్స్తో మీటింగ్ ఉంటుందంట. అందుకని నేను ఇంగ్లీష్ వేరే నేర్చుకోవాలి. ఎలా అయినా అడ్మిషన్ దొరికితే బాగుంటుంది. అక్కడ స్పోర్ట్స్ కూడా ఉన్నాయన్నా. అలాగా? నేను ఒక మంచి కబడ్డీ ప్లేయర్ అవ్వలేకపోయాను, కానీ రియా మా నాన్న యొక్క కళ నిజం చెయ్యాలి. బాగుంది కదా? కబడ్డీ ప్లేయర్గా వస్తావు కదా? అవును, నేను గొప్ప కబడ్డీ ప్లేయర్ అవుతాను. ఓ అలాగా, మీ అమ్మ మిమ్మల్ని కబడ్డీ ప్లేయర్ చేయాలనుకున్నారా? అవునా? స్ట్రాంగ్ గర్ల్. సరే గాని, మీ అమ్మ చేతిలో ఇదిగో ఈ చోట, ఇదిగో దీన్ని చూడు. కన్నడలో ఒక పేరు రాసుంది, వెంకట్. పాపా, నువ్వు ఈ వెంకట్ ఎవరో చెప్పగలవా? నమస్కారం సార్, మీకు కావాల్సిన ఏర్పాట్లు చేశాను. తప్పకుండా రాత్రికల్లా వచ్చేస్తాయి. సార్, నా విషయం గుర్తుంచుకోండి. దీనికెప్పుడు తాళం వేసే ఉంటుంది. సుజాత అప్పుడప్పుడు మాత్రమే ఇక్కడ ఉంటుంది. తన భర్తతో పర్వీన్ ఉండట్లేదా? తనకు భర్తే లేడే.
భర్త కాదా? ఇతనే తన భర్త అని మేం విన్నాం. ఇతన్ని ఎప్పుడు నేను చూడనేలేదే. అయితే ఈవిడ? తిన పేరు కవిత. తిన్న కూడా చూడలేదు. సుజాత ఫ్యామిలీలో ఇంకెవరున్నారు? తనకు ఫ్యామిలీయే లేదు. తను ఒంటరిగా ఉంటుంది. అది కూడా ఎప్పుడొచ్చినా కొత్త కొత్త వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. నాకు తెలిసి ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి ఉంటుంది. వాట్? సుజాత ఒక ప్రాస్టిట్యూటా? కవిత ఫోను, సుజాత ఫోను మీరాబాగ్లో 7th ఆగస్ట్ రోజు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఇది కోఇన్సిడెన్స్ కాదని చెప్పాను కదా. సుజాతనే ఇప్పుడు ప్రైమ్ సస్పెక్ట్. సుజాత, ప్రవీణ్ ఇద్దరిని వెతకాలి. ఇంకా కొంచెం ఇవ్వు. తర్వాత ఇస్తానులే. అరే ఆ మంగల్ అడుగుతున్నాడు. నచ్చ చెప్పు. అరే పోలీస్, పారిపో. పారిపోతావా? కవితని మంగల్ నువ్వు కలిసి ఏం చేశారు? సార్ నేను కవితని ఏం చేయలేదు సార్. మంగల్ ఏదైనా చేస్తుంటే దాని గురించి నాకేం తెలియదు సార్. మంగల్ ఎక్కడ్రా? నాకు తెలియదు సార్ మంగల్ ఎక్కడుండో. మంగల్ గురించి వీడు చెప్పనంత వరకు కాళ్ళు విరగొట్టండి. సార్ నేను నిజంగా చెప్తున్నాను, నాకేం తెలియదు సార్. సార్ సార్ సార్, ఎస్కోటా సర్వీస్లో సుజాత ఫోటో దొరికింది, చూడండి. బుక్ చేసి ట్రాక్ చేయండి. సంపత్ గురించి తెలిసిందా? సార్, వాళ్ళ జార్ఖండ్ ఇంటికి తాళం వేసి ఉంది. జార్ఖండ్ పోలీసులను అడిగినప్పుడు తను ఢిల్లీలో వెయిటర్గా ఉన్నాడని చెప్పారు. కానీ ఏ బారో అది మాత్రమే తెలియలేదు. దాన్ని కనిపెట్టండి. వాడెందువల్ల అజ్ఞాతంలో ఉన్నాడు? ఒకవేళ ఈ కేసు గురించి వాడికి అన్నీ తెలుసుంటాయా? వెళ్దామా? లేదు సార్. సార్ మీరు ఏ నెంబర్ గురించి అడుగుతున్నారు? ఆ నెంబర్ని నేను యూజ్ చేయలేదు. అది కవిత బ్రదర్ ప్రవీణే యూజ్ చేస్తున్నారు. ప్రవీణ్ ఎక్కడ? సార్ తను ఎక్కడున్నాడో నాకు తెలీదు. నువ్వు ప్రవీణ్ వైఫ్ అని మాకు తెలుసు. మేము మంచి ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం. ప్రవీణ్ ఎవరికీ హస్బెండ్గా ఉండలేడు. ఏ? సార్ తను ఇంపార్టెంట్ సార్. ప్రవీణ్కి మగతనం లేదా? నేనేమీ అబద్ధం చెప్పట్లేదు సార్. అందుకే తను అందరి దగ్గర నుంచి ఐడెంటిటీని దాచాడు. కానీ తను మొదటి నుంచే ఇలా కాదు, వాడిని అలా చేసేశారు సార్. అలా అంటే? కవిత తన కుటుంబం జార్ఖండ్లో ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ చోట్లో ఈ ల్యాండ్ స్కామ్లో నారాయణన్ అని ఎవరో ఒకడు, అతను వీళ్ళ అమ్మగారిని కూడా రేప్ చేయడానికి ప్రయత్నించాడు. వాళ్ళు వాళ్ళ అమ్మగారిని తీసుకుని సిటీకి వచ్చేసారు. మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాడి అమ్మ, సిస్టరు ఇంటింటికి వెళ్ళి పనిచూసి వాళ్ళ కుటుంబాన్ని చూసుకునేవాళ్ళు. దాంతోపాటు ఈ సంఘటన తర్వాత ప్రవీణ్ అదోలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తనకి మెంటలీ ఏదో ప్రాబ్లం ఉందనే తన్ని చూసే వాళ్ళందరూ అనుకున్నారు. తనెప్పుడూ సైలెంట్గా ఉండేవాడు. ప్రవీణ్కి జరిగిన విషయం కవిత నాతో అసలు చెప్పలేదు. కానీ నేను మనస్ఫూర్తిగా ప్రవీణ్ని ఇష్టపడ్డాను. అండ్ ఒకరోజు నేను వాడిని మార్కెట్లో హఠాత్తుగా చూశాను. అప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, కవితకి పెళ్ళయింది. ఆ తర్వాత ప్రవీణ్ ఇంకా ఒంటరిగా అయిపోయాడు. కానీ నేను ఒక ట్రూ ఫ్రెండ్గా ఉండి వాడిని ఎప్పుడూ మీట్ అవుతూనే ఉన్నాను. వాడు కవిత దగ్గర ఇంకా తన హస్బెండ్ దగ్గర కూడా నిజం చెప్పలేదు. నేనే వాడి భార్య అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రవీణ్ ఎక్కడున్నాడో నువ్వు ఇంకా కూడా చెప్పలేదు. సో నేను ప్రవీణ్ని మీట్ అయ్యి ఎన్నో ఏళ్ళయింది. కవిత మొగుడు ఎక్కడున్నాడు? వాడి గురించి నాకేమీ తెలీదు. కవిత ఏ ఊరికి చెందింది? వాళ్ళు గొద్దా ఊరికి చెందిన వాళ్ళు. కవిత చేతిలో ఈ టాటూ ఉంది. అందులో వెంకట్ అని రాసుంది. వెంకట్ ఎవరు? నాకు తెలీదు సార్. సుజాత చెప్పిన కథ నిజమా చూడండి, లేదా ఇప్పుడు కూడా అబద్ధం చెప్తుందా చూడండి. జార్ఖండ్ పోలీసుని కాంటాక్ట్ చేయి. సార్, పల్లవి అనే ఒక లాయర్ వచ్చారు. కవిత గురించి చెప్పాలనుకుంటున్నారు. పల్లవి? సార్, నేను వెకేషన్కి వెళ్ళాను. వచ్చినాకే కవితకి ఇలాంతా జరిగిందని తెలిసింది. మీకు కవిత ఎలా తెలుసు? తను నా క్లయింట్ సార్. కవిత మీకు క్లయింటా? అవును సార్. కవితని రేప్ చేశారు. ఆ కేసు నేను తీసుకోమని తను నాకు చెప్పింది. ఎవరు చేశారు? రంభా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ముఖేష్. కవిత వాడింట్లో పనిచేసింది. వీడే కవితని రేప్ చేశాడు. పోలీస్ కానిస్టేబులే కవితని రేప్ చేశాడా? అవును సార్. తన హస్బెండ్ కూడా తనకి సపోర్ట్ చేయలేదు.
ఏయ్ ఏడ్చి డ్రామాలు చేయకేంటి? ఎవడికి తెలుసు నువ్వు వాడి దగ్గర పడుకుని వచ్చుంటావు, బాగా సంతోషించుంటావు. ఎక్కడ నాకు ఈ విషయం తెలిసిపోతుందోనన్న భయంతో నటిస్తున్నావా నువ్వు? ఏంటి? ఎలాంటి మనిషివి నువ్వు? నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నన్ను నిందిస్తున్నావా? ఇప్పుడు నీకు పూజ చేయాలంటావా? నోరు ముసుకుని కూర్చోవా? ఇలా చూడు, వాడెంత పవర్ఫుల్లో నీకు ఆ విషయం తెలుసా? అని మనం ఏమీ చేయలేం. నేను ప్రశాంతంగా ఉండలేను. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావో చెయ్యవో నేను న్యాయాన్ని వెతుక్కుంటూ వెళ్తాను. 16వ తారీఖు వాడు రేప్ చేశాడు. 18వ తారీఖున నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. 2 రోజులు ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? నేను చాలా భయపడిపోయాను మేడం. నా భర్త నాతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తాడనుకున్నాను. కానీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెద్ద ఆఫీసర్ని కలిశాను. అతను నా మెడికల్ రిపోర్ట్ చూసి అసలు రేపే జరగలేదన్నారు. రేప్ జరిగిన 2 రోజుల తర్వాత కదా మెడికల్ జరిగింది. అందుకని మెడికల్ రిపోర్ట్లో రేప్ కన్ఫర్మ్ అయ్యుండదు. రేప్ జరిగిన 1 నెల తర్వాతే నన్నే కలవడానికి వచ్చావు. అంటే మీరు కూడా నాకు హెల్ప్ చేయరన్నమాట. తన కళ్ళల్లో నిజం తెలిసింది సార్. నాకు కూడా ఈ కేసు కష్టమే సార్. కానీ కవిత కేసు తీసుకుందామని నిర్ణయించుకున్నాను. మీరింత చెప్తున్నారు కదా, మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? దీనికన్నా మీకు ఏ ఎవిడెన్స్ కావాలి? కవిత కేసు తీసుకున్న కానించి నన్ను బెదిరిస్తున్నారు. ఇదిగో వకీలమ్మ, కవిత కేసుని వదిలేసేయి. కేసు తీసుకుంటే నేను రేప్ చేసి చంపేస్తాను. వాళ్ళెవరు? నేను వాళ్ళ మొహం చూడలేదు. వాళ్ళ హెల్మెట్లో ఉన్నారు. కానీ ఒకటి, నేను బైక్ నంబర్ని నోట్ చేశాను. ఆర్టీఓలో క్రాస్ చెక్ చేశాను. అది ఫేక్ నంబర్ ప్లేట్ సార్. నాకు నమ్మకం ఉంది సార్. 2 రౌడీలు ముఖేష్ వాళ్ళ మనుషులే సార్. ఈరోజు కవిత కావాలంటే కోమాలో ఉండొచ్చు. నేను తన కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాను. ఒక చిన్న కోరిక సార్. ఈ తప్పు చేసినవాడు ఒక పోలీస్ అయినందువల్ల మీరు వాడికి సపోర్ట్ చేయకూడదు. రియా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసావే? నేను నీ దగ్గర చెప్పాను కదా కూతుర్ని పనికి తీసుకురాకూడదని. ఇప్పుడు ఈ వస్తువులని ఎవరు కొనిపెడతారు? చివరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు దీన్ని పనికి తీసుకురావద్దు. ఎంత మంచి షోపీస్ని ఎరగొట్టేసిందే. అరే, పిల్లని ఎందుకు తిడుతున్నావా? పగిలిపోయిందంటే పక్కన పడేసిగా. నువ్వేం టెన్షన్ అవ్వకు. ముందు తాగడానికి టీ తీసుకురా. సరే సార్, వస్తామ్మా. సార్, ఈ కేసుని బాగా ఇన్వెస్టిగేషన్ చేశాం. కవిత ఇచ్చిన కంప్లైంట్లో నిజం లేదు. తను అబద్ధం చెప్తుంది. కానిస్టేబుల్ ముఖేష్ని నువ్వు కాపాడుతున్నట్టు అనిపిస్తోంది. సార్, నేను ఎవరిని కాపాడలేదు. కవితకి గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా నేను విన్నాను సార్. ఐఎమ్ సారీ ఫర్ దట్. కానీ ముఖేష్ రేప్ చేశాడని ఎక్కడ నిరూపించబడలేదు సార్. చెప్పాలంటే హస్బెండ్ కూడా ఆపోనెంట్గానే ఉన్నాడు సార్. అదేమిటంటే సార్, మా ఆవిడ మా కూతుర్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్చాలనుకుంది. అందుకే వీలైతే ఎక్కువ డబ్బు సంపాదించాలని చూసింది. అలా అయితే తనకి రేప్ ఏమీ జరగలేదా? రేప్ జరిగిందని తను చెప్తోంది, కానీ నేను నమ్మడం లేదు. కవిత హస్బెండే తనని సందేహపడుతున్నప్పుడు మేమెలా నమ్మగలం? తన మెడికల్ రిపోర్ట్లో కూడా రేప్ జరిగినట్టుగా ఎటువంటి క్లారిటీ లేదు సార్. సార్, మీరు చెప్తున్నట్టేం కాదు సార్. విషయం ఏంటంటే, మా ఇంట్లో పనిచేస్తున్న పని ఆవిడ కూతురు కాస్ట్లీ వస్తువుని పగలగొట్టేసింది. నా భార్య ఏమో తనని తిట్టేసింది. ఆ కోపంతో నా పేరుని చెడగొట్టడానికి ప్రయత్నిస్తోంది సార్. కానీ తన భర్తే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ చేసి నీ దగ్గర డబ్బులు వసూలు చేయాలనుకుందా? లేదా ఇలాగే స్టేట్మెంట్ ఇవ్వాలని తన భర్తకి డబ్బులు ఇచ్చావా? సార్, నేను అలాంటి పని ఎప్పుడు చేయలేదు. నేను నేరం చేసినట్టు ప్రూవ్ కాలేదు సార్. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు నేను సెలవు తీసుకున్నాను. అప్పుడే ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగాలనుకున్నాను. చివరికి నిజం బయటపడింది. నేను ఉద్యోగంలోకి జాయిన్ అయ్యాను. నీ యూనిఫామ్ని విప్పుతానని చెప్పింది కదా, నీకు వ్యతిరేకంగా కోర్టు కూడా వెళ్ళింది. వీటన్నిటికీ భయపడి ఒకవేళ నువ్వు... సార్, నేను ఇప్పుడు కూడా రెడీనే. ఎన్ని ప్రశ్నలను అడిగినా జవాబు చెప్తాను సార్. నాకు వ్యతిరేకంగా ఏ ప్రూఫ్ దొరికినా తీసుకురండి, నేను సిద్ధంగా ఉంటాను సార్. బాగా కాన్ఫిడెన్స్తో ముఖేష్ మాట్లాడుతున్నాడు. అందులో నుంచి ఫుల్ ప్లాన్ వేసింది బాగా తెలుస్తోంది. వాడు ఖచ్చితంగా కవిత హస్బెండ్కి డబ్బు ఇచ్చాడు. సార్, వేరే యాంగిల్లో చూస్తే కానిస్టేబుల్ ముఖేష్ మంగల్ని రంజిత్ని దీది చేయడానికి వాళ్ళిద్దరిని ఉపయోగించుకున్నాడు. సార్, కవిత ఫోన్ మీరా బగ్లా ఆఫ్ అయింది. ఆ సమయంలోనే పోలీసులకి ట్రాన్స్జెండర్ బాడీ దొరికింది. సార్, ఇదే ఫోటో.
కానీ డెడ్ బాడీ మొహం కవిత బ్రదర్ లాగే ఉందంటున్నారు. ప్రవీణ్ కూడా ట్రాన్స్జెండరేగా. అలా అయితే కవిత మాత్రం కాదు, కవిత బ్రదర్ కూడా ఈ క్రిమినల్స్ టార్గెట్లో ఉన్నాడు. అవును సార్, సుజాత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. 12 ఏళ్లకు ముందుగానే వాళ్ళ నాన్న హత్య చేయబడ్డారు. అందులో ప్రైమ్ సస్పెక్ట్ నారాయణనే. నారాయణన్కి వ్యతిరేకంగా ఏమీ దొరకలేదు. 12 సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటనకి దేనికి ఏదైనా సంబంధం ఉందా ఏంటి? సార్ 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 వద్దు సార్, కొట్టకండి సార్. సార్ రాకేష్! వద్దు సార్. సార్ సార్ 7th ఆగస్టు కవితని ఏ పార్టీకి పంపించావు? ఏం చేశాడో చూడు. సార్ నేను తప్పుడు మనిషినే ఒప్పుకుంటాను. నేను ఆ అమ్మాయిలతో బిజినెస్ చేస్తున్నాను, కానీ సార్ కవితతో నేను ఏ తప్పు చేయలేదు సార్. కానిస్టేబుల్ ముఖేష్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావు? సార్ నేను డబ్బేమీ తీసుకోలేదు సార్. అంటే రేప్ జరగలేదు, అలాగే కదా అనుకున్నావు? అవును సార్, కానీ ఇప్పుడు తెలుస్తోంది ఈ విధంగా జరుగుండకూడదు సార్. సార్ నిజం చెప్తున్నాను సార్, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. మా అమ్మ మీద ఒట్టు సార్. వెంకట్ ఎవరు? వెంకట్? వెంకట్, కవిత చేతిలో టాటూ ఉంది కదా వెంకట్, అది ఎవరో చెప్పు. అవును సార్, నిజమే సార్. కవిత చేతి మీద సౌత్ ఇండియన్ భాషలో ఏదో రాసుంది, కానీ అది వెంకట్ అనే పేరు నాకు తెలీదు. అదేంటో తన పెళ్లికి ముందే రాసుందట. వాళ్ళ అమ్మ కూడా కర్ణాటక వెళ్ళింది, అక్కడ గుడి బయట రాశారట. సరే, ఆ మంగల్ మీ గ్యాంగ్కి చెందినోడే కదా? నాకేం మంగలు తెలియదు సార్. సార్ నాకు ఒక ఫోన్ వచ్చింది సార్. 2 నిమిషాలు నేను బయటికి వెళ్ళాను, అంతలోనే ఎవరు లోపలికి వెళ్ళారని నాకు తెలియదు సార్. నీ ఫోన్ 2 నిమిషాలు బయటికి వెళ్ళినందువల్ల ఒక ప్రాణం పోయింది. సీసీటీవీ ఫుటేజ్ చూడు. సార్, వీడు వార్డ్ బాయ్ డ్రెస్ ధరించాడు, కానీ మా హాస్పిటల్ స్టాఫ్ కాదు. వాడి ఫోటోని అన్ని చోట్ల సర్క్యులేట్ చేయండి, ఎవరో కనిపెట్టండి. బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అని చెక్ చేయండి. ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ డైరెక్షన్ లో వెళ్ళాడో చూడు. సార్ ఫోన్ ట్రేస్ చేశాం, ఇదే లొకేషన్. సార్ మాన్సీ, చెప్పరా. నిన్ను చెప్తాను సార్, చెప్తాను సార్. ముందు మేము తన తమ్ముడిని చంపాము సార్. తరువాత మేము తన హాస్పిటల్లో చనిపోతుంది అనుకున్నాము, కానీ అప్పుడు తనని హాస్పిటల్లోనే చంపేయాలనుకున్నాము. అందుకే నేను నా డ్రైవర్ చంపకిని పంపించాను. అలాగే వీటన్నిటిని ఇదిగో వీడే కదా చేశాడు. అవును, నాకు వీడు తెలీదు. వీళ్ళిద్దరు నిన్ను చంపడానికి బెదిరించారు కదా. జాగ్రత్తగా చూడు, ఇందులో ఎవరైనా అయ్యుండొచ్చు. ఉండొచ్చు, ఇది కూడా సాధ్యమే. సార్ ఒక విషయం, పల్లవి మీద నాకు అనుమానంగా ఉంది. వాడి మొబైల్ని సర్వేలెన్స్ లో పెట్టు. హలో, పోలీసులు నీ డ్రైవర్ ఫోటోని అన్ని దగ్గర చూపిస్తున్నారు.
వాడు ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండకూడదు. కొట్టి వాడిని చంపేయండి. మమ్మల్ని మోసం చేసేంత తెలివి మీకు లేదు. ఎందుకు చేశావిది? కవిత రేప్ కేసు నేను తీసుకుందే నేను పోలీస్ కానిస్టేబుల్ ముఖేష్ని పనిష్మెంట్ తీసిస్తేనే పాపులర్ అవుతాననుకున్నా. నేను తన కేసుని స్టడీ చేయడం ప్రారంభించగానే తను నిర్దోషనని నిరూపించడానికి నా దగ్గర ఎటువంటి ఎవిడెన్సు లేవు, ఆధారాలు ఏవీ లేవు. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్లో నేను ఈ కేసులో ఓడిపోతే నా కెరీరే పాడవుతుంది. అందుకని నేను కవితని అవాయిడ్ చేశాను. మేడం, మీరు కూడా కోర్టులో చాలా రోజులుగా అప్లికేషన్ వేశానంటున్నారు, కానీ ఈ రోజు వరకు ఏమీ జరగలేదు. దీనికంతా టైం అవుతుంది కవిత. నాకు మీ మీద నమ్మకం పోతోంది మేడం. నేను మీకు ఫీజు ఇచ్చాను కదా, దయచేసి నాకు మీరు అది తిరిగి ఇవ్వండి. నీ పొగరంతా ఇంకెక్కడన్నా చూపించు. నీ డబ్బు ఇవ్వడం కుదరదు, పో, బయటకు పోవే. మీరిదే చెప్తారని నాకు తెలుసు, అందుకే నేను వీడియో తీశాను. ఇదిగో చూడు. ఇప్పుడు నేనేం చేస్తానో నువ్వు చూడు. నేను వెంటనే భయపడినట్టు కాస్త నటించాను. డబ్బు వచ్చి తీసుకెళ్ళమని చెప్పాను. ఒక సాధారణమైన పని మనిషి నా క్యాబిన్కే వచ్చి నన్నే బెదిరిస్తుందా? నేనది తట్టుకోలేకపోయాను. వీరాబాగ్కొచ్చి డబ్బులు తీసుకెళ్ళమని చెప్పాను. నా బాయ్ ఫ్రెండ్ని పంపించాను. వాడు అక్కడి నుంచే దాన్ని లేపేశాడు. ఒక లాయర్ వృత్తినే నువ్వు అవమానించావు. దీని గురించి నీకు కొంచెం కూడా చింత లేదా? నార్మల్గా మనం చూసేది న్యాయానికి పోరాటం, సెటిల్మెంట్ అనే వ్యాపారంలో ముగింపు చెందుతుంది. నిజాలని దొంగతనంతో వాళ్ళు దాచేస్తున్నారు. ఈ కారణంగానే మనం కూడా చట్టంపైనున్న నమ్మకాన్ని కోల్పోతున్నాం. అందుకే పల్లవి దగ్గర ఏమారిపోయిన తర్వాత కవిత చట్టం తలుపులు తట్టనే లేదు. తర్వాత వాళ్ళు ఆ వలలో చిక్కుకుని తన ప్రాణాలను కూడా కోల్పోయింది. ఇప్పటికీ కవితకి న్యాయం దొరకలేదు. మంగల్ పోలీసుల దగ్గర ఇరుక్కున్నాడు. కానీ ముఖేష్ ఇప్పుడు కూడా జైలుకు వెళ్లకుండా తిరుగుతున్నాడు. కవిత మరణం నాకు ఎంతనో బాధనిస్తోంది. ఎందుకంటే తన కూతురు చిన్న పిల్ల ఇప్పుడు అనాథగా మారిపోయింది. తన ఫ్యూచర్ ఇప్పుడు ఎలా ఉంటుందని తలుచుకుంటే భయంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక బిడ్డ, అది ఆడపిల్లంటే ఎన్నో కష్టాలని చూడాల్సి ఉంటుంది. కానీ లేదు, ఇంతకు మించి మనం తట్టుకోకూడదు. ఒక ఆడది తన కోసం ప్రపంచాన్ని మార్చాలి. ఆడవాళ్లే ఇంకొక ఆడదానికి సపోర్ట్గా ఉండాలి. అప్పుడే మనం మార్పుల్ని తీసుకురాగలం. సరే, నేను దివ్యాంక త్రిపాఠి దహియా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. మళ్ళీ కొత్త కేసుతో కలుసుకుంటాను. అంతవరకు క్రైమ్ ప్యాట్రోల్ ని చూడండి. విమెన్ అగేన్స్ట్ క్రైమ్. ఒక మహిళ మీద దాడి చేస్తే ఎంతో మంది మహిళలు వస్తారు. ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జై హింద్.